నిన్నేదో ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. అంతా ఒక పిఆర్ షో మేనేజ్మెంట్, షోలు చేసుకుంటూ ఈరోజు ప్రజానికాన్ని మోసం చేస్తున్నారు. ఈ షోలకి ప్రజానికం పడిపోయే పరిస్థితి లేదు. ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని ప్రతి ఒక్కరికార పెన్షన్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అర్హులైన వృద్ధులకి, దివ్యాంగులకి పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఏ పథకాన్ని కూడా అమలు చేయకుండా కేవలం ప్రచార ఆర్పాటాలకి తప్ప ఈ కూటమి ప్రభుత్వం దేనికి పనిచేయట్లేదు. సంక్షేమం లేదు, విజయవాడ అభివృద్ధి లేదని చెప్పి తెలియపరచుకుంటే ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పేద పెద్దల పేద పిల్లలతో పింఛన్లు కొంచెం హ్యాండ్స్ అప్ చేయండి, చేతులు పైకి పెట్టమండి, చేతులు పెట్టమండి, ముందుకెళ్తే చేతులు పైకి, లెటర్ పైకి. నువ్వు కెమెరా అడ్డం పెడతావు మాకు. చెప్పేదాడు ఆంధ్రప్రదేశ్లో కానీ, విజయవాడ నగరంలో కానీ, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కానీ నూతన పెన్షన్లు ఇవ్వాలి. పెండింగ్ పెన్షన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విజయవాడ తూర్పులో ఉన్నటువంటి 3000 పెన్షన్లు కానివ్వండి, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 10,000 పెన్షన్లు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల నూతనమైనటువంటి అర్హులైనటువంటి పెన్షన్లు అన్నింటినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని, దాని మీద నిర్ణయం తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ సమన్వయకర్తగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గం నుంచి ఈరోజు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. పెన్షన్ అంటే ఆ కుటుంబానికి భద్రత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని పెట్టి క్యాలెండర్ ఇచ్చి, ఆ క్యాలెండర్ ద్వారా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో సచివాలయంలో పెట్టి ప్రతి సందర్భంలోనూ కూడా నూతన పెన్షన్లు తీసుకునేవారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 65 సంవత్సరాలు ఉన్నటువంటి అర్హతని జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలకే తీసుకొచ్చారు. 60 సంవత్సరాలకే తీసుకురావడం కాదు, 4 సంవత్సరాల్లో 33 లక్షల పైగా పెన్షన్ని, నూతన పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఆయన పరిపాలనలో. మీరేం చేశారు? 66,34,000 మంది పెన్షన్దారులు ఉంటే 6 లక్షల పెన్షన్ని కోత విధించారు. వెరిఫికేషన్ పేరు మీద తొలగించారు. తొలగించడమే కాదు, దివ్యాంగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 171 చోట్ల ఒకేసారి ఏకపక్షంగా సదరన్ క్యాంపులు నిర్వహించి వాళ్ళకి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా పెన్షన్లు ఇస్తే, నేను పెన్షన్లు పెంచుతాను అని చెప్పి దివ్యాంగుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. మా ప్రభుత్వంలో వాలంటీర్లు వెళ్ళి ప్రతి 1వ తారీఖున 66,35,000 పెన్షన్ని ఒకే రోజు ఆంధ్రప్రదేశ్లో కానీ, విజయవాడ నగరంలో కానీ, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కానీ నూతన పెన్షన్లు ఇవ్వాలి.
పెండింగ్ పెన్షన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విజయవాడ తూర్పులో ఉన్నటువంటి 3,000 పెన్షన్లు కానివ్వండి, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 10,000 పెన్షన్లు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల నూతనమైనటువంటి అర్హులైనటువంటి పెన్షన్లు అన్నింటినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని, దాని మీద నిర్ణయం తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ సమన్వయకర్తగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గం నుంచి ఈరోజు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. పెన్షన్ అంటే ఆ కుటుంబానికి భద్రత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని పెట్టి క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ ద్వారా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో సచివాలయంలో పెట్టి ప్రతి సందర్భంలోనూ కూడా నూతన పెన్షన్లు తీసుకునేవారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 65 సంవత్సరాలు ఉన్నటువంటి అర్హతని జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలకే తీసుకొచ్చారు. 60 సంవత్సరాలకే తీసుకురావడం కాదు, 4 సంవత్సరాల్లో 33 లక్షల పైగా పెన్షన్ని, నూతన పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఆయన పరిపాలనలో. మీరేం చేశారు? 66,34,000 మంది పెన్షన్దారులు ఉంటే 6 లక్షల పెన్షన్ని కోత విధించారు. వెరిఫికేషన్ పేరు మీద తొలగించారు. తొలగించడమే కాదు, దివ్యాంగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 171 చోట్ల ఒకేసారి ఏకపక్షంగా సదరన్ క్యాంపులు నిర్వహించి వాళ్ళకి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా పెన్షన్లు ఇస్తే, నేను పెన్షన్లు పెంచుతాను అని చెప్పి దివ్యాంగుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. మా ప్రభుత్వంలో వాలంటీర్లు వెళ్ళి ప్రతి 1వ తారీఖున 66,35,000 పెన్షన్ని ఒకే రోజు కొన్ని గంటల్లో ఇచ్చేసేటటువంటి వాడు. మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అర్హత ఉండి ఎవరైతే పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారో దాదాపుగా 3,000 మంది ఉన్నారు. అదేవిధంగా దాదాపుగా 2,000 మంది పైగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇప్పుడు ఇచ్చిన పెన్షన్ ద్వారా తొలగించింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. దానికి నిరసనగా ఈరోజు సర్కిల్ 3 ఆఫీసులో జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, డిప్యూటీ మేయర్లైన శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, సర్నాల తిరుపతిరావు గారు, మా కార్పొరేటర్లు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో కూడా అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. ఈరోజు చాలా అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక్క సంక్షేమ పథకం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజానికానికి ఇవ్వట్లేదు. ఇందాక పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు, ఈరోజు గతంలో మహిళలకు మేము చేయూత పేరు కానివ్వండి, లేకపోతే ఆసరా పేరుతో అనేక పథకాలు ఇళ్ళ స్థలాలు గారు మహిళల పేరు మీద పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. ఈరోజు చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి గారు అన్యాయం చేస్తూ, మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలు ఎంతో ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు జరుగుతాను. మా తూర్పు నియోజకవర్గంలో 3,000 మంది, మేము చెప్పింది కాదు, ఈరోజు ఏదైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఈనాడు పేపర్లోనే ఈనాడు పేపర్లోనే మా పెన్షన్ ఇవ్వండి అని చెప్పని 3,000 మంది పైగా ఉన్నారని చెప్పని
వాళ్ళే వార్తలు వేసుకుంటున్నారు. దాదాపుగా 2,000 మందిని తొలగించారని చెప్పని ఈరోజు వాళ్ళ దాంట్లోనే వస్తాను. ఈరోజు వీళ్ళందరికీ ఎవరు న్యాయం చేస్తారు? గతంలో మా ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తికి ఏదన్నా కారణాల వల్ల పెన్షన్ ఆగితే స్థానిక శాసనసభ్యులు గగ్గోలు పెట్టేవారు, అబద్ధాలు చెప్పేవారు, జగన్మోహన్ రెడ్డి గారు నిందించేవారు. ఈరోజు కళ్ళ ముందు దాదాపుగా 3,000 మంది ఇబ్బంది పడుతుందే గద్దె రామ్మోహన్ ఏమైపోయారని చెప్పని ఈరోజు మేము అందరం గారు అడుగుతున్నాం. ఏమైపోయారు వీళ్ళందరూ? ఓట్లు వేయించుకుని గెలిచి ఈరోజు ప్రజానికానికి కనపడకుండా ఈరోజు ప్రజానికాన్ని మోసం చేసే విధంగా ఈరోజు కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వెంకటరెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గారు పెన్షన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం చెప్తున్నా. ఈరోజు పెన్షన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరకో, జనసేన పార్టీ వాళ్ళ దగ్గరకో, బీజేపీ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపం వాళ్ళకి డబ్బులు ఇస్తే గానీ ఈరోజు ఆ పెన్షన్ గారా ఈరోజు అర్హత ఉన్నా గారా పెన్షన్ రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఒక్క కొత్త పెన్షన్ అన్నా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చారా అని చెప్పని ఈరోజు అందరూ అడుగుతున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పెన్షన్ అంటే వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, పెన్షన్ అర్హులైన ప్రతి వాళ్ళకి కూడా మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2024 కంటే కూడా ముందు ఉన్న పెన్షన్ల కంటే కూడా 5 లక్షలు పైబడి పెన్షన్లు కట్ చేసేయడం కానివ్వండి, అదేవిధంగా మేము 1000 రూపాయలు పెంచామని చెప్పని తెగ ప్రతి దానికి కూడా మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 1వ తారీఖు వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఏదో వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా ప్రచార ఆర్భాటాలు, ఏదో అక్కడ వృద్ధుల్ని, దివ్యాంగుల్ని అవమానించే విధంగా ఈ కూటమి నాయకులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడానికి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకున్నాడు. కానీ అదే డబ్బు కనుక దివ్యాంగులకు కానీ అదేవిధంగా వృద్ధులకు ఇస్తే కనుక ఈరోజు వాళ్ళందరూ కూడా ఆనందపడే పరిస్థితి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం హామీ ఆ రోజు ఏమి ఇచ్చారండి? ఎన్నికల ముందు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ మేము పెన్షన్ ఇస్తామని చెప్పని. మరి 50 సంవత్సరాలు దాటి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు 2019కి ముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 60 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పని అది అమలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లోనే వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ని గౌరవంగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈరోజు 50 సంవత్సరాలకి ఇస్తామని వ్యక్తులు కనీసం దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా కొన్ని 60 సంవత్సరాలకి అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? కొత్తగా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క పెన్షన్ శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. గతంలో ఉన్న పెన్షన్లే అనేక వంకలు పెట్టి కావాలని తీసేస్తున్నారు. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. సంక్షేమం ఏదైతే పేద ప్రజలందరినీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వం. మాట్లాడితే మేము సూపర్ 6 అమలు చేసామంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడిని విజయవాడ వేదికగా నేను ఛాలెంజ్ విసురుతున్నాను. ఆడపేద నిధి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయొద్దని చెప్పని 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా బీసీలు అయితే కనుక చేయుత ద్వారా కావచ్చు, కాపులకైతే కనుక కాపు నేస్తామని, అదే కనుక ఓసీలో ఉన్న 45 ఏళ్ళు దాటిన మహిళలకి ఈబీసీ నేస్తామని చెప్పని ప్రతి ఒక్క మహిళకి 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి డబ్బులు అందిస్తే ఈ రోజు 18 ఏళ్ళు దాటితే చాలు మీ ఇంటికి ఒకళ్ళు ఉంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 44,500